లోహిరి ప్రేతాత్మ. ప్రతికూల కూట అమావాస్య రోజున మీ గుంపులో ఉండే ఒక్కొక్కరిని ఈ చోటుకు తీసుకురావాలి. అర్థమైందా? సరిగ్గా చెప్పావు. ఇక పని మొదలు పెట్టు. దెయ్యం మాట్లాడడం పూర్తయిన తర్వాత బుజ్జి దెయ్యం అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతుంది. అలా ప్రయాణించుకుంటూ ఊరు పొలిమేర వద్దకు చేరుకునేసరికి అక్కడ రక్షగా ఉన్న దీపాల నుండి ముందుకు వెళ్లటానికి సంకోచిస్తుంది. ఆ క్షణం బుజ్జి దెయ్యం ఏదో మంత్రం చదవగా తన చుట్టూ ఒక వలయం ఏర్పడుతుంది. ఆ వలయం కారణంగా బుజ్జి దెయ్యం ముందుకు వెళ్లిపోతుంది. నీ విహారయాత్రలు పూర్తయ్యాయా బుజ్జి? అసలు నువ్వు ఒక్క క్షణం తీరికగా ఉండవు కదా. ఇప్పుడు నేనేమన్నాను బుజ్జి? ఎందుకలా మాట్లాడుతున్నావు? బుడతా, అధీరా వాళ్ళు జోహిరి ప్రాంతాల్లో ఉండే ఒక ఆత్మను బంధించడానికి వెళ్లారు బుజ్జి. జోహురు ప్రాకం వాహురు క్రాకం లహురు త్రాకం. జోహురు ప్రాకం వాహురు క్రాకం లహురు త్రాకం. అధీరా మంత్రాల ధాటికి అతని శరీరం నుండి ఒక శక్తి విడుదలై బుడతలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఉన్నట్టుండి బుడత దెయ్యం భారీ ఆకారంలోకి మారగలుగుతాడు. ఆ క్షణం తన ఎదురుగా ఉన్న ప్రేతాత్మ మీద తేలికగా దాడి చేయగలుగుతుంది. మరోవైపు ముగ్గు మధ్యలో ఉన్న బంధన పాత్ర మెరుస్తున్నప్పుడు సరైన సమయంలో ప్రేతాత్మను బంధన పాత్ర వైపుకు తోస్తుంది. చక్కగా పోరాడావు బుడతా. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు గురూజీ. ఈ మాటలని నా డుంబరీ ఫ్యాన్స్ వింటే చాలా సంతోషిస్తారు. అలాగైతే ఒకసారి నీ డుంబరీ ఫ్యాన్స్ ని అడిగి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరిగేలా చెయ్యొచ్చు కదా బుడతా. అదేం పెద్ద విషయం కాదు గురూజీ. ప్రస్తుతం వీడియో చూస్తున్న ప్రేక్షకులు తమ ఇంట్లో ఉన్న వారందరి చేత ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయిస్తారు, సరేనా? చూద్దాం ఈ వీడియో పూర్తయ్యేలోపు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారో. అధీరా వాళ్ళు ప్రేతాత్మను బంధించిన తర్వాత తిరిగి తమ చోటుకు పయనమవుతారు. ఒకరోజు ఎప్పటిలా బుజ్జిని కలవడం కోసం బుడత వస్తుంది. ఆ సమయంలో బుడత మాటలను బుజ్జి దెయ్యం ఏమాత్రం పట్టించుకోదు. అప్పుడు విషయం ఏంటని అడగగా, ఏంటి బుజ్జి నువ్వు అనేది? అవును బుడతా, నాకెప్పుడు ఒకేలా ఉండడం నచ్చడం లేదు. అందుకే ఈ ఆలోచన వచ్చింది. సరే బుజ్జి, ఇంతకీ ఎప్పుడు వెళ్దాం? మరో 2 రోజుల్లో వెళ్దాం బుడతా. మనం వెళ్ళబోయే చోటు నీకు బాగా నచ్చుతుంది. బుజ్జి మాటలకు బుడత దెయ్యం తెగ మురిసిపోతుంది. సరిగ్గా కాలకూట అమావాస్య రోజున బుజ్జి బుడతలు కలిసి ఆకాశ వీధుల్లో విహరిస్తూ వెళ్తుంటారు. ఈ క్రమంలో తాము వెళ్లబోయే చోటు ఎలా ఉండబోతోందని బుడత ఆలోచిస్తుంది. అలా 7 ఘడియల పాటు ప్రయాణించి లోహిరి అను పిలువబడే ప్రాంతంలోకి ప్రవేశిస్తారు. ఇదేంటి బుజ్జి, ఏదో అందమైన చోటుకు తీసుకువెళ్దాం అనుకుంటే ఇలాంటి ఎముకలతో నేను చోటుకు తీసుకొచ్చావు. తొందరెందుకు బుడతా? మున్ముందు అద్భుతమైన దృశ్యాలు చూడబోతున్నావు. కాస్త ఓపిక పట్టు. సరే, నువ్వు ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నావు. పద పద. అలా ముందుకు వెళ్లిన తరువాత మరుగుతున్న ఒక లావా గుంత వద్ద బుజ్జి ఆగుతుంది. ఆ క్షణం ఏవో వింతార్పులు వినిపించేసరికి బుడతకు అనుమానం మొదలవుతుంది. అయితే అదేంటో తెలుసుకునే లోపు లావా నుండి శక్తి వచ్చి బుడతను లాక్కుని పోతుంది. మీ సేవలో ధరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈసారి రాబోయే కాలకూట అమావాస్యకు మనుషులను ఎంచుకొని ఈ చోటుకు తీసుకురండి. ఆజ్ఞనాయక, మీరు కోరిన విధంగానే మనుషులను మీ వశం చేయడానికి తీసుకొస్తాం. మీ పనితీరు గాని నచ్చితే మీకంటూ ప్రత్యేక స్థానాలు కల్పిస్తా. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను నాయక. ఈ విషయంలో మిమ్మల్ని నిరాశపరచం. దెయ్యం వశమైన బుజ్జి బుడత వాళ్ళు అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతారు. అలా రోజులు గడుస్తూ ఉండగా ప్రతిరోజు అర్ధరాత్రి వేళలో ఎత్తైన కొండ మీదకు బుజ్జి వాళ్ళు వెళ్లి అక్కడ గాల్లో కనిపించే దెయ్యం రూపానికి జైజైలు కొడతారు. అదే విధంగా నల్ల కోళ్లను బలిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా లోహిరి ప్రాంతంలో ఉండే లావా మరింతగా మరుగుతుంది.
ప్రస్తుతం కైరా వాళ్ళకి అనుమానం రాకుండా ఉండాలంటే మనల్ని కాపలా ఉండమన్న గ్రామస్తులను ఎత్తుకుపోదాం. ఇది మన సరదాగా ఉండబోతుంది. త్వరలో మనమే అధిపతులం. సరిగ్గా కాలకూట అమావాస్య రోజున కైరాకు చెప్పి బుజ్జి బుడత వాళ్లు తక్కరి గ్రామానికి కాపలాగా ఉండడానికి బయలుదేరుతారు. అలా తక్కరి గ్రామానికి చేరుకున్న తరువాత సరైన సమయంలో కొంతమంది గ్రామస్తులను ఒక ఉచ్చులో బంధించి అక్కడి నుండి ఎత్తుకుపోతారు. అయితే బందీగా ఉన్న గ్రామస్తులకు ఏం జరుగుతుందో అర్థం కాదు. చివరిగా వారంతా లోహిరి ప్రాంతానికి చేరుకున్నప్పుడు వారిలో భయం మొదలవుతుంది. మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారేంటి ముడత? అసలు ఇదంతా ఏంటి? మీరు చేరాల్సిన సరైన చోటు ఇది. కాబట్టి మీరంతా మూర్ఖులైన కైరా వాళ్ళని నమ్మడం మానేయండి. అవే మాటలు ముడత. ఇవన్నీ మీ నోటి నుండి వస్తున్న మాటలులాగా అనిపించడం లేదు. దీని వెనక ఇంకెవరో ఉన్నారు. మీరంతా నా దర్శనం కోసమే వచ్చారు. త్వరలో ఈ భూప్రపంచానికి అధిపతిగా కాబోతున్నాను. నువ్వు అనుకున్నది నెరవేరదు మూర్ఖుడా. నిన్ను ఖచ్చితంగా కైరా వాళ్ళు అంటుకుంటారు. రానున్న రోజుల్లో మీకు పట్టిన గతి వాళ్ళకి పడుతుంది. అప్పుడు అందరం కలిసి ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. దెయ్యం మాటలు పూర్తవగానే వారి మీద లావా వర్షం కురవటం జరుగుతుంది. దాంతో వారంతా కూడా దెయ్యం వశం అవుతారు. ఈ విధంగా రోజులు గడుస్తుంటే కైరా వాళ్లకి అనుమానం రాకుండా బుజ్జి బుడతలు జాగ్రత్త పడతారు. ఒక రోజు వేరొక పని నిమిత్తం కైరాను కలవడానికి విరోధి వచ్చినప్పుడు కైరా పూజలో నిమగ్నమై ఉంటుంది. అప్పుడు విరోధి కాసేపు అటుగా వెళ్లాలని భావిస్తాడు. ఆ సమయంలో బుజ్జి బుడత వాళ్లు ఒక దగ్గర నల్ల కోళ్లను తినటం విరోధి గమనిస్తాడు. అలానే వారి ప్రవర్తన కూడా కాస్త విచిత్రంగా ఉంటుంది. అప్పుడు విరోధికి అనుమానం కలిగి వారి మీదకు బూడిద చల్లగానే నొప్పి అని అరుస్తారు. మీరిద్దరూ ఇక్కడే చేస్తున్నారు. అసలు ఎప్పుడూ లేనిది నల్లకోలని తినడం ఏంటి? మీరు వచ్చిన పని మానేసి మా మీద దృష్టి పెట్టారంటే విరోధి, అది నీకు మంచిది కాదు. మీలో దుష్టశక్తి నిండి ఉంది అని నాకు అర్థమవుతుంది. వెంటనే ఈ విషయం కైరాకు చెప్పాలి. మీకు బాగా తొందర ఎక్కువైపోయింది విరోధి. ఇప్పుడు మీరు వెళ్ళాల్సింది కైరా వద్దకు కాదు. నా కోసం ఎవరైనా వచ్చారా బుజ్జి? లేదు కైరా, కాసేపటి క్రితం వరకు నేను బుడత మాత్రమే ఉన్నాం. ఇందాకే బుడతకు ఏదో ముఖ్యమైన పని ఉందని వెళ్ళిపోయాడు. విరోధిని ఒక గుహలో బంధించడం జరుగుతుంది. ఆ సమయంలో తప్పించుకోవడానికి వీల్లేకుండా వలయం ఉంటుంది. ఇదంతా ఏంటి పుడతా? మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మాకు సరైన నాయకుడు ఎవరో తెలిసింది. ప్రస్తుతం మేము అతని కోసమే పనిచేస్తున్నాం. అలాగైతే మీ వెనక ఇంకేదో దుష్టశక్తి ఉంది. సరిగ్గా చెప్పావు విరోధి. రాబోయే కాలకూట అమావాస్యకు ఆయన దర్శనం నీకు కల్పిస్తాను. అప్పటి వరకు నువ్వు ఇదే చోట్లో హాయిగా ఉండు. బుడత దెయ్యం ఆ చోటులో విరోధిని విడిచిపెట్టి వెళ్లిపోతుంది. ఈ విధంగా 3 దినాలు గడుస్తాయి. మరోవైపు దెయ్యం వశమైన గ్రామస్తులు నిద్రాహారాలు మానుకుని వీధుల్లో తిరుగుతారు. అయితే ప్రతి 9 ఘడియలకు ఒకసారి తమలో ఒకరిని బలిగా సమర్పించుకుంటారు. అలా బలి పూర్తయిన తర్వాత శవం నుండి మానవ హృదయం వేరై అది లోహిరి ప్రాంతానికి చేరుకుని అక్కడున్న దెయ్యం ఆహారంగా తీసుకుంటుంది. పుడతా, నువ్వు రాబోయే పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్లి పవిత్ర జలం తీసుకొనిరా. నేను వెళ్ళడం కుదరదు. కావాలంటే వేరొక పని చెప్పండి, చేస్తాను. మరేం పర్లేదు పుడతా, నువ్వు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకో. ఏంటి అధీరా మీరనేది? నేనిది నమ్మలేకపోతున్నాను. నేను చెప్పేది నిజం కైరా. మన బుడత ప్రవర్తనలో చాలా మార్పు గమనించాను. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. నాకంత అయోమయంగా ఉంది అధీరా. మరిప్పుడు ఏం చేద్దాం? ముందైతే మన బుడతను ఒక కంట కనిపెట్టమని విరోధికి కబురు పంపుతాను. ఆ సమయంలో విరోధితో మాట్లాడటానికి అంజనం వేసినప్పుడు అందులో అతని జాడ కనిపించదు. దాంతో అధీరా వాళ్లకి మరింత అనుమానం పెరుగుతుంది. అప్పుడు సాయం కోసం బుజ్జిని పిలవటానికి కైరా అంజనం వేసినప్పుడు అందులో కూడా బుజ్జి జాడ కనిపించదు. అధీరా, మనం ఏదో సమస్యలో పడినట్టున్నాం. ఇప్పుడు మీ మాటలు బట్టి చూస్తుంటే బుజ్జి ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది. త్వరగా అదేంటో మనం కనిపెట్టాలి కైరా, లేదంటే పరిస్థితి మన అదుపు తప్పిపోతుంది. పాపం, నిన్ను ఇలా చూస్తుంటే జాలిగా ఉంది. ఇంకొక 4 దినాల్లో నిన్ను మా నాయకుడి వద్దకు తీసుకుని వెళ్తాను. అప్పుడు నీకు సరైన గుర్తింపు దక్కుతుంది. ఇది నువ్వు కాదు బుజ్జి. దయచేసి ఆ దుష్ట ప్రభావం నుండి వీలైతే త్వరగా బయటపడు. నువ్వు అతిగా మాట్లాడి నా చేతుల్లో చావు దెబ్బలు తినకు.
ఒక పౌర్ణమి రోజున అధీరా వాళ్లంతా కలిసి ఎక్కడికో వెళ్తుంటారు. ఆ సమయంలో బుజ్జి బుడతలు రాబోయే రోజుల్లో ఏం చెయ్యాలి అనే ఆలోచనలో ఉంటారు. ఈ విధంగా అడవి మార్గాన వెళ్తూ ఆఖరిగా ఒక చోటు వద్దకు చేరుకున్న తరువాత బుజ్జి బుడతలు ఎందుకో ముందుకు వెళ్లలేకపోతున్నారు. ఆ సమయంలో మళ్లీ ప్రయత్నించగా వారిద్దరూ ముందుకు వెళ్లలేకపోతున్నారు. దాంతో వెనుతిరిగి వెళ్లిపోవాలని చూసినప్పుడు అక్కడ కూడా అడ్డుగా ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. నిజానికి ఇదంతా నేత్రాన్ని పన్నిన ఒక అదృశ్య వలయం. మీరు చెప్పేది నిజమే అధీరా. ప్రస్తుతం వారిద్దరిలో దుష్ట ప్రభావం ఉండడం వల్ల అదృశ్య వలయం దాటి రాలేకపోతున్నారు. మమ్మల్ని అడ్డుకోవాలని చూడకు ముసలి నక్క. మాకేదైనా జరిగితే మా నాయకుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. అసలు మీ నాయకుడు ఎవరో? మీరు ఎవరికి అతని గురించి తెలుసుకునే అర్హత లేదు, కాబట్టి మమ్మల్ని విడిచిపెడితే మీకే మంచిది. ఆ సమయంలో నేత్రాని తన శక్తితో వారిద్దరిని భూతకాల ముగ్గు మధ్యలోకి తీసుకొస్తుంది. ఆ క్షణం మండుతున్న కాగడాల శక్తి వల్ల బుజ్జి వాళ్లు ఇబ్బంది పడతారు. అప్పుడు నేత్రాని నిసుర బాణాలను వదిలినప్పుడు బలంగా వచ్చి తాకుతాయి. ఆఖరి క్షణంలో రెండు దెయ్యాలు కూడా ఏకమై అక్కడొక దర్పం ప్రత్యక్షమవుతుంది. ఆ సమయంలో దర్పం నందు చూసినప్పుడు లోహిరి ప్రాంతంలో ఉండే దెయ్యం కనపడుతుంది. ఆ దుష్ట శక్తి ఎవరో తెలిసింది అధీరా. అసలు ఎవరది నేత్రాని? ఇంతకీ ఆ ప్రాంతం ఏంటి? లోహిరి అని పిలువబడే ప్రాంతంలో దుష్ట ఆత్మలు పాతాళం నుండి విడుదలవ్వడానికి సులభతర మార్గం. ఇప్పుడు మనం చూసిన దుష్ట శక్తి మరుగుతున్న లావాలోకి లాక్కుని వారిని తేలికగా వశపరుచుకోగలదు. మరిప్పుడు దాన్ని అడ్డుకోవడం ఎలా నేత్రాని? ఒకవేళ ఈ క్షణం నేరుగా వెళ్లి ఆ దెయ్యాన్ని పూర్తిగా అంతం చేస్తే తన వశంలో ఉన్న వారంతా నాశనమైపోతారు. అలాగైతే వేరొక దారిని కనిపెట్టి నేత్రాని. ప్రస్తుతం బుజ్జి వాళ్ళని కూడా విడిచిపెట్టు. మనం వాళ్ళని ఎక్కువసేపు బంధించాలని చూస్తే తమను తాము బలి తీసుకోవడానికి కూడా వెనకాడరు. నువ్వు చెప్పింది నిజమే అధీరా. ముందైతే వాళ్ళని విడుదల చేస్తాను అని నేత్రాని భూతకాల దర్పం మాయమయ్యేలా చేసి అక్కడ బుజ్జి వాళ్లు తిరిగి మళ్లీ ప్రత్యక్షమైపోయేలా చేస్తుంది. ఆ సమయంలో తమ చుట్టూ రక్షణ వలయం లేదని గ్రహించిన రెండు దెయ్యాలు అమాంతం అక్కడి నుండి వెళ్లిపోతాయి. ఇప్పుడు మీరు ఆ దెయ్యాన్ని అడ్డుకోవడానికి జోమిరి అని ఒక రాతి పలకను సాధించాలి. మేము ఆ జోమిరి రాతి పలకను వీలైనంత త్వరగా సాధిస్తాం నేత్రాని. నువ్వు ఈలోపు విరోధి ఉన్న చోటును కనిపెట్టు. అది నేను చూసుకుంటాను. మీరు వెంటనే ఉత్తరం వైపు పయనం అవ్వండి. నా రాకను అడ్డుకోవాలని ఈ మూర్ఖులు భావిస్తున్నారు. మీరేం దిగులు పడకండి. రాబోయే కాలకూట అమావాస్య రోజున నా వశంలో ఉన్న మీ ఇద్దరిలో ఒకరు బలి అయితే వేరొకరికి అతీత శక్తులు లభిస్తాయి. అప్పుడు ఆ మూర్ఖులను తేలికగా ఎదుర్కోవచ్చు. అలాగైతే నేను బలవుతాను. నాకది చాలా సంతోషాన్ని ఇస్తుంది. లేదు నాయక, మీకోసం నేను బలి అవుతాను. మిమ్మల్ని చూస్తుంటే భలే ముచ్చటగా ఉంది. త్వరలో ఈ లోకం అంధకారంతో నిండబోతోంది. ఈ బలిలో ఎవరైనా నాకు ఒకటే. అలా మాట్లాడటం పూర్తయిన తర్వాత బుజ్జి దెయ్యం బలికి సిద్ధపడుతుంది. మరోవైపు జోమిరి రాతి పలక కోసం బయలుదేరిన అధీరా వాళ్లు ఒక చీకటి సొరంగం వద్దకు చేరుకుంటారు. ఆ సమయంలో వారిద్దరూ ఒక కాగడా సాయంతో ముందుకు నడుస్తూ వెళ్తున్నప్పుడు తమలాంటి మాయావి రూపాలు కనిపిస్తాయి. మీరు ఇటువైపు వెళ్ళడం మంచిది కాదు. వెంటనే వచ్చిన దారిలో వెళ్ళిపోండి. అవును నిజమే. అవతల వైపు మరిన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఈ మాయావి రూపాలు భలే ఉన్నాయి. కాకపోతే మమ్మల్ని మీరు బోల్తా కొట్టించలేరు. మమ్మల్ని దాటుకొని మీరు వెళ్లలేరు. ఒకవేళ అలా వెళ్లాలని ప్రయత్నిస్తే తిరిగి మళ్లీ వెనక్కి రాలేరు. నిజానికి ఈ చోటు గురించి ముందుగానే తెలుసుకున్న అధీరా ఒక పథకం ప్రకారం వచ్చాడు. ఆ సమయంలో ఒక మిదుట అద్దాన్ని సృష్టించి మాయావి అధీరా వాళ్లని అందులోకి పంపిస్తారు. ఆ తర్వాత వారిద్దరూ తిరిగి ముందుకు కదులుతారు. మరోవైపు దెయ్యం వశమైన గ్రామస్తులను బుడతా వాళ్లు సమావేశపరుస్తారు. మన నాయకుడు మీకు ఒక సందేశం పంపాడు. ఆ సందేశం ఏంటంటే రానున్న ఈ కాలకూట అమావాస్య రోజున మీరంతా కలిసి మూకుమ్మడిగా చావాల్సి ఉంటుంది. దానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధం సిద్ధం. త్వరలో ఈ లోకంలో మంచి అనేది కనుమరుగైపోతుంది. అందుకు మనం సంతోషపడాలి. ఒకవేళ మీ అందరికీ ఆ సంతోషం కావాలంటే మూకుమ్మడి చావు తప్పనిసరి. అర్థమైందా? బుజ్జి బుడతలు ప్రజలతో మాట్లాడి అక్కడి నుండి లోహిరి ప్రాంతానికి తిరిగి పయనమవుతారు.
ఈ విధంగా 3 రోజులు గడుస్తాయి. అప్పుడు కైరా వాళ్ళు గాల్లో కుంపట్లు ఉండే చోటుకు చేరుకుంటారు. ఆ సమయంలో తమతో పాటు తెచ్చిన ఒక తైలాన్ని కైరా కుంపట్లో పోస్తుంది. అలా 2 కుంపట్లలో తైలం పోసిన కొన్ని క్షణాలకు అక్కడ జోమిరి రాతి పలక ప్రత్యక్షమవుతుంది. ఎప్పుడైతే కైరా తొందరపడి రాతి పలకను తాకిందో ఆమె ఉన్నట్టుండి శిలగా మారిపోతుంది. నువ్వు త్వరగా ఆ విరోధిని కనిపెట్టు, మన దగ్గర ఎక్కువ సమయం లేదు. నేత్రాని వేటకుక్క ఎట్టకేలకు విరోధి ఉన్న చోటును కనిపెడుతుంది. ఆ సమయంలో విరోధిని విడిపించడానికి నేత్రాని తన శక్తులను ప్రయోగిస్తుంది. ఆఖరిగా విరోధి బంధన నుండి బయటపడటంతో వారిద్దరూ అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతారు. మరోవైపు శిలగా మారిపోయిన కైరాను తిరిగి మామూలు స్థితికి ఎలా తీసుకురావాలా అని అధీరా ఆలోచనలో పడతాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కైరాను కాపాడడం ఎలా? అసలు ఈ రాతి పలకను నేరుగా తాకకూడదని నేత్రాన్ని ఏ సమాచారం ఇవ్వలేదు అని అధీరా ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. అప్పుడు కొద్ది దూరం నుండి ఒక వింతైన కూని రాగం వినబడుతుంది. దాంతో అధీరా అటువైపుగా వెళ్లి చూసినప్పుడు ఒక వింత చెట్టు కనిపిస్తుంది. ఈ చోటుకు స్వాగతం పలుకుతున్నా. మీ రాకకు గల కారణమేమిటో తెలుసుకోవచ్చా? మేము జోమిరియాను రాతి పలక కోసం వచ్చాం, కానీ అనుకోని రీతిలో నా శిష్యురాలు శిలగా మారిపోయింది. దానికి నువ్వు ఏమైనా సాయం చేయగలవా? ఒక మార్గమైతే ఉంది, గాని మొదటిగా నువ్వు నాకు సాయం చేయాలి. ఏం సాయం చేయాలో చెప్పు. గత 1000 ఏళ్ల నుండి నా మీద ఒక దయ్యం నివాసం ఉంటుంది. నువ్వు గాని ఆ దయ్యాన్ని అంతం చేయగలిగితే నేను తప్పక నీకు సాయం చేస్తాను. నువ్వు కోరుకున్నట్టే సాయం చేస్తాను. ఇంతకీ ఆ దయ్యం ఎక్కడా? ఇంకా సేపట్లో రాబోతుంది, నువ్వు సిద్ధంగా ఉండు. కొన్ని క్షణాల తర్వాత చెట్టు వద్దకు ఒక దెయ్యం వస్తుంది. ఆ సమయంలో అధీరాను చూసి దెయ్యం కోపంగా ఉంటుంది. అప్పుడు తనని అడ్డుకోవడానికి వచ్చాడని గ్రహించిన దెయ్యం అతని మీద దాడి చేస్తుంది. ఈ క్రమంలో అధీరా దెయ్యంతో పోరాడి ఆఖరిగా దాన్ని నాశనం చేస్తాడు. నా ఎన్నో ఏళ్ల కష్టాన్ని చాలా సులువుగా తీర్చేశావు. అలాగైతే నేను కైరాను కాపాడుకోవడంతో పాటు రాతి పలకను దక్కించుకునే మార్గం చెప్పు. నువ్వు గాని రాతి పలకను తాకాలంటే అక్కడున్న కుంపటిలో నుండి నిప్పును తీసుకుని మింగాల్సి ఉంటుంది. ఆ నిప్పు కణం చాలా వేడి కలిగి ఉంటుంది. ఒకవేళ నువ్వు ఆ దాటిని అర్ధగడియ సేపు తట్టుకోగలిగితే రాతి పలకను తాకగలవు. మరి శిలగా మారిన కైరా పరిస్థితి ఏమిటి? ఎప్పుడైతే నువ్వు రాతి పలకను దక్కించుకుంటావో ఆ మరుక్షణమే ఆమె మామూలు స్థితిలోకి వస్తుంది. వింతైన చెట్టు చెప్పిన విధంగా కుంపటి నుండి నిప్పు కణాన్ని తీసుకుని మింగుతాడు. ఆ సమయంలో అధీరా కడుపు విపరీతమైన వేడితో మగ్గుతుంది. అలా అర్ధ గడియ పాటు వేడిని తట్టుకున్న తరువాత రాతి పలకను తీసుకోగలుగుతాడు. రానున్న 2 రోజులు మనం అప్రమత్తంగా ఉండాలి. నేను చెప్పిన విధంగా మూకుమ్మడి చావుకు ప్రజలు సిద్ధం చేశారా? అన్నిటినీ సిద్ధం చేశాను నాయక. ఈ కాలకూట అమావాస్యను మరింత అద్భుతంగా మార్చబోతున్నాం. ఒకవేళ అధీరా వాళ్ళు అడ్డుకోవాలని వస్తే ఏం చెయ్యాలో తెలుసు కదా? తెలుసు నాయక. నాకు వేరే అవకాశం ఇస్తే అధీరాను ఖచ్చితంగా అంతం చేసేస్తా. సరిగ్గా కాలకూట అమావాస్య రోజున సాయంకాల వేళలో తక్కరి గ్రామస్తులు తమ చోటు నుండి పయనమై చీకటి పడే సమయానికి ఒక లోయ వద్దకు చేరుకుంటారు. మరోవైపు అధీరా కైరాలు వేగంగా లోహిరి ప్రాంతానికి వస్తుంటారు. ఆ సమయంలో ఉన్నట్టుండి వారి మీద మెరుపు దాడి జరుగుతుంది. అలా కాసేపు కంటికి కనిపించని ఎవరో వారి మీద పదే పదే దాడి చేస్తారు. ఆఖరిగా కైరా వాళ్ల ముందుకు బుజ్జి బుడతలు వస్తారు. మా ముందు మీరు నిలవలేరు, కాబట్టి ఇక్కడ నుండి పోండి. ఇదే మంచి పద్ధతి కాదు బుడత. మాకు మీ మీద దాడి చేయాలని లేదు. మీరు మాకు అడ్డు తప్పుకుంటే అందరికీ మంచిది. నువ్వేంటయ్యా పెద్ద మనిషి, ఏదో చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నావు? నీకే కాని దమ్ముంటే మమ్మల్ని దాటుకుని వెళ్ళు. అధీరా, మన దగ్గర ఎక్కువ సమయం లేదు. ప్రస్తుతం ఇది తప్ప వేరే దారి లేదనిపిస్తోంది. ఆ సమయంలో అధీరా ఒక క్షణం ఆలోచించి బుడతా వాళ్ల మీద దాడి చేస్తాడు. మరోవైపు అమావాస్య ఘడియలు గడిచే కొద్దీ తక్కరి గ్రామస్తులు లోయ వైపు మెల్లిగా అడుగులు వేస్తున్నారు. అలాగే లావా నుండి బయటకొచ్చిన దెయ్యం బుజ్జి బలి కోసం ఎదురుచూస్తుంది.
అధీరా, మీరు వెళ్లి మిగిలిన పని పూర్తి చెయ్యండి. ఇక్కడ సంగతి నేను చూసుకుంటాను. సరే కైరా, నువ్వు జాగ్రత్త. మన బుడత వాళ్ళని గాయపరచుకో. ఆ సమయంలో అధీరా అక్కడి నుండి వెళ్లిపోగా బుడతా వాళ్లతో కైరా పోరాడుతుంది. ఈ పోరాట సమయంలో విషయం అర్థం చేసుకున్న బుజ్జి దెయ్యం అక్కడి నుండి వెళ్లిపోతుంది. మరోవైపు అధీరా దెయ్యం ఉన్న చోటుకు చేరుకుంటాడు. ఆ క్షణం అధీరాను చూసి దెయ్యం కోపంతో ఉంటుంది. నన్ను అడ్డుకోవడానికి వచ్చావా మూర్ఖుడా? ఇక నీ ఆగడాలకు ముగింపు దశ వచ్చేసింది. అప్పుడు హఠాత్తుగా బుజ్జి దెయ్యం వచ్చి అధీరా మీద దాడి చేస్తుంది. చివరిగా అధీరా తన నిశ్చల శక్తితో బుజ్జి దెయ్యంలో కదలిక లేకుండా చేస్తాడు. అదే విధంగా గ్రామస్తులు ఇంకొక అడుగు దూరంలో బలి అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు అధీరా ఒక మంత్రం జపించి తన వద్దనున్న రాతి పలకను ప్రయోగిస్తాడు. ఆ సమయంలో రాతి పలక వల్ల బయటకొచ్చిన దెయ్యం మెల్లిగా లావాలోకి వెళ్లిపోతుంది. ఆఖరిగా ఆ చోటులో రాతి పలక ఉండడంతో బుజ్జి మరియు బుడతలు స్పృహలోకి వస్తారు. అలాగే బలి అవ్వడానికి సిద్ధంగా ఉన్న గ్రామస్తులు కూడా మామూలు స్థితికి వస్తారు. ఇప్పటి వరకు నువ్వు చేసిన సాయం చాలు బుజ్జి, పద మనం వెళ్దాం. ఆ సమయంలో వారిద్దరూ కైరా వాళ్ల వద్దకు వస్తారు. అప్పుడు కైరా ద్వారా బుజ్జి బుడతా వాళ్లు విషయమంతా తెలుసుకుంటారు. ఆ మాటలన్నీ విని వారిద్దరూ కూడా ఆశ్చర్యపోతారు. మామూలు రచ్చ కాదు బుడతా, రచ్చ రచ్చ చేశారు. సరే కైరా, చివరిగా కథ సుఖాంతమైంది కదా. అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి కైరా. అదంతా మీరు చూసి చూడనట్టు వదిలేయాలి. మళ్ళీ అలాంటి పొరపాట్లు చేయకు బుజ్జి. నాకిప్పుడు విశ్రాంతి అవసరం. పదండి. దెయ్యం కథ ముగిసిపోవడంతో వారంతా తిరిగి తమ చోటుకు పయనమై వెళ్లిపోతారు. అలానే బుజ్జి బుడతలు కూడా తిరిగి ఎప్పటిలా మామూలుగా మారిపోవడంతో ఇద్దరూ సరదాగా సమయాన్ని గడుపుతారు. For more horror stories, please subscribe our channel.